నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నిత్య కృషి వలురకు పౌర పురస్కారాలు రజనీకాంత్ రామోజీరావులకు పద్మ విభూషణ్ ప్రదానం చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ఉదిత్ నారాయణ్ సానియాలకు భూషణ్ అవార్డులు రాజమౌళి మన్నెం గోపీచంద్ ప్రియాంక చోప్రాలకు పద్మశ్రీ పురస్కారాలు నిబద్ధతతో పనిచేస్తే గుర్తింపు తప్పక లభిస్తుందన్న రామోజీరావు ప్రజల అభిమాన ఫలమే పురస్కారమని అభివర్ణన 108, 104 సేవలు పటిష్టంగా అమలు చేయాలన్న కేసీఆర్ ప్రధాన రహదారుల వెంబడి ట్రామా కేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు మిషన్ కాకతీయ మిషన్ భగీరథ పథకాలపై నీతి ఆయోగ్ ప్రశంసలు దూరదృష్టితో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలని వ్యాఖ్య ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి అజయ్ దేవగన్ కాజోల్ ప్రచారం వినోదం మీడియా క్రియేటివ్ సిటీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఆసక్తి ఈ ఏడాది కరువు తీరా వానలు సాధారణానికి మించి కురుస్తాయన్న వాతావరణ విభాగం ఎల్నినో ప్రభావం తొలగిపోతుందని వెల్లడి మొండి బకాయిల మొత్తాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు ప్రతిపాదన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని ఆర్బీఐ అభ్యంతరం వేర్వేరు రంగాల్లో విశేష కృషి చేయడం ద్వారా సమాజహితం కోసం శ్రమించడం ద్వారా ఆయా రంగాల్లో తమదైన ముద్ర వేసిన వారికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో 5గురికి దేశ 2వ అత్యున్నత పద్మ విభూషణ్ పురస్కారాలు అందజేశారు. ఈ అవార్డులు అందుకున్న వారిలో రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు, సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నారు. మరో 51 మందికి పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో అత్యున్నత ప్రతిభ కనబరచడం సహా వేర్వేరు రంగాల ద్వారా సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించిన ప్రముఖులకు రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. మార్చి 28న తొలి విడత పలువురికి పద్మ అవార్డులు అందజేసిన రాష్ట్రపతి మరికొందరికి పురస్కారాలు అందజేశారు. శాస్త్ర సాంకేతిక విభాగంలో డాక్టర్ వికే ఆత్రేను పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించారు. డిఆర్డీఓ సారథిగా దేశ రక్షణ రంగ బలోపేతానికి ఆత్రే చేసిన ఎనలేని సేవలను గుర్తించి 2వ అత్యున్నత పురస్కారం అందజేశారు. సుమధుర గానంతో సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేయడం సహా భారతీయ సంగీత సౌరభాలను విశ్వవ్యాప్తం చేసిన అలనాటి మేటిగాయని గిరిజాదేవిని పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించారు. అద్భుత నటనా కౌశలంతో కోట్లాది మంది సినీ అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. పత్రికా రంగం ద్వారా సమాజ హితానికి విశేష కృషి చేస్తున్నందుకు రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించారు. వైద్య రంగంలో అందించిన ఎనలేని సేవలకు గుర్తింపుగా అడయార్ క్యాన్సర్ ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ వి శాంతాను పద్మ విభూషణ్ పురస్కారంతో గౌరవించారు. ఎంచుకున్న రంగాలకే వన్నె తెచ్చేలా లక్ష్యం కోసం పట్టుదల, అకుంఠిత దీక్షతో పాటుపడిన వారికి రాష్ట్రపతి పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలు ప్రదానం చేశారు. పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 11 మందికి పద్మభూషణ్ పురస్కారాలు ప్రదానం చేశారు. ప్రజా వ్యవహారాల విభాగంలో మారుతి సుజుకి చైర్మన్ ఆర్సి భార్గవ, అమెరికా మాజీ రాయబారి రాబర్ట్ డి బ్లాక్విల్లకు, వాణిజ్యం, పారిశ్రామిక రంగంలో ఇందూ జైన్కు భూషణ్ పురస్కారాలు ప్రదానం చేసిన ప్రణబ్ అద్వితీయ గానంతో సంగీత రంగంలో తనదైన ముద్ర వేసిన గాయకుడు ఉదిత్ నారాయణ్ను 3వ అత్యున్నత పురస్కారంతో సత్కరించారు.
ఆధ్యాత్మిక రంగానికి చేసిన సేవలకు దయానంద సరస్వతిని మరణానంతరం భూషణ్ పురస్కారంతో సత్కరించగా చిన్మయ మిషన్ అంతర్జాతీయ సారథి స్వామి తేజోమయానంద, కళారంగంలో విశేష కృషి చేసిన హిస్నం కన్నైలాల్, క్రీడారంగంలో భారత కీర్తి పతాకను ప్రపంచవ్యాప్తంగా ఎగరేసిన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాలను పద్మ పురస్కారాలతో సత్కరించారు. ప్రముఖ శిల్పి రామ్వంజీ సుతార్, సాహితీవేత్త ఆచార్య రామానుజ తాతాచార్య, ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్లకు రాష్ట్రపతి పద్మభూషణ్ పురస్కారాలు అందజేశారు. అద్భుత కళాఖండాలతో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన తెలుగు సినీ దర్శకుడు రాజమౌళి, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాలకు పద్మశ్రీ పురస్కారాలను ప్రణబ్ ప్రదానం చేశారు. సంఘసేవలో ప్రత్యేక ముద్ర వేసిన సునీతా కృష్ణన్, వైద్యరంగంలో నిరుపమాన సేవలందిస్తున్న తెలుగు తేజం డాక్టర్ మన్నం గోపీచంద్ సహా ఎన్నో సంచలన కేసుల్లో తిరుగులేని వాదనలు వినిపించి దోషులకు శిక్ష పడేలా చేసిన ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికం మరికొందరు ప్రముఖులకు రాష్ట్రపతి పద్మశ్రీ పురస్కారాలు ప్రదానం చేశారు. నిబద్ధతతో పనిచేసే వారికి గుర్తింపు దానంతట అదే వస్తుందనడానికి పద్మవిభూషణ్ పురస్కారమే నిదర్శనమని రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు వ్యాఖ్యానించారు. తనకు అందిన ఈ పురస్కారాన్ని ప్రజల అభిమాన ఫలంగా ఆయన అభివర్ణించారు. పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. పత్రికా రంగానికి చెందిన నన్ను దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపిక చేసి అవార్డుతో సత్కరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛ పట్ల తనకున్న నిబద్ధతను చాటుకుందని నేను భావిస్తున్నాను. పద్మవిభూషణ్కు నేను ఎంపికైనట్లు సమాచారం అందినప్పుడు నా ఆశ్చర్యానికి అవధులు లేవు. నిబద్ధతతో పనిచేస్తూ పోతే గుర్తింపు దానంతట అదే వస్తుందన్న నా నమ్మకాన్ని ఈ పరిణామం బలోపేతం చేసింది. నా దృష్టిలో పత్రికా రంగం అనేది ప్రజాసేవకు వీలు కల్పించే అద్భుత వేదిక. పాత్రికేయం పట్ల నాకున్న అభిరుచి నన్ను ఇంతటి గౌరవానికి అర్హుని చేయడం నాకు అంతులేని ఆనందాన్ని ఇచ్చింది. నా మీడియాను విశ్వసించడమే కాకుండా నాపై అభిమానాన్ని కురిపించిన ప్రజలందరికీ నేనెంతో రుణపడి ఉన్నాను. ఈ సుదినం వారి అభిమాన ఫలమే. ఈ పురస్కారానికి నన్ను ఎంపిక చేయడంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆఖరి వరకు ప్రజాసేవలోనే తరించాలన్న నా నిశ్చయాన్ని ఈ అవార్డు మరింత బలపరిచింది. అందరికీ కృతజ్ఞతలు. దేశ అత్యున్నత పురస్కారాలు అందుకోవడంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని, రెట్టించిన ఉత్సాహంతో దేశానికి మరిన్ని కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తామని పద్మభూషణ్ పురస్కార గ్రహీతలు స్పష్టం చేశారు. తమ సేవలను గుర్తించినందుకు కేంద్రానికి వారి కృతజ్ఞతలు తెలిపారు. గాయకుడు ఉదిత్ నారాయణ తన సంతోషాన్ని పాట రూపంలోనే వ్యక్తం చేశారు. ओ मितवा सुन मितवा तुझको क्या डर है रे, ये धरती अपनी है अपना अंबर है रे, तू आजा रे. పద్మభూషణ్ పురస్కారం హిందీయేతర ప్రాంతాలలో ఉండి హిందీ ద్వారా జాతీయ సమైక్యత కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి వచ్చిందిగా భావిస్తున్నాను. తెలుగు నాట, తెలుగు భాష యొక్క, తెలుగు సంస్కృతి యొక్క పరిరక్షణకు భవిష్యత్తులో కృషి చేయటం, అదేవిధంగా హిందీ భాషను ఐక్యరాజ్య సమితిలో అధికార భాషగా చేయటం, ఈ రెండే జీవిత లక్ష్యాలుగా పెట్టుకున్నా అని చెప్పని మీకు మనవి చేస్తా ఉన్నాను. बहुत खास है. लास्ट टाइम मैं यहाँ थी, मैं खेल रत्न के लिए आई थी एंड इट्स ऑफ कोर्स अ वेरी बिग ऑनर. आई एम वेरी हम्बल्ड. आई थिंक सबको जिसने मेरी जर्नी में मेरा साथ दिया है, पेरेंट्स, फैमिली, फ्रेंड्स, कोचेस, ट्रेनर्स, जितने लोग ये 25 साल की मेरी जर्नी में मेरे साथ हुए हैं, ये सैक्रिफाइसेस के साथ सबको
ప్రముఖుల సమక్షంలో రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలను అందుకోవడం మరిచిపోలేని జ్ఞాపకమని పద్మశ్రీ పురస్కార గ్రహీతలు వ్యాఖ్యానించారు. ఈ అవార్డులు తమ బాధ్యతను మరింత రెట్టింపు చేశాయని స్పష్టం చేశారు. మాటల్లో కరెక్ట్గా చెప్పలేని అనుభవం అండి ఇది. చాలా ఇంకా ప్రత్యేకంగా నాకు రామోజీ గారితో రజనీకాంత్ గారితో అవార్డు తీసుకోవడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. పద్మశ్రీ రావడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది గుండె జబ్బులకు సంబంధంగా చిన్నపిల్లల కార్యక్రమం ఫ్రీగా ఆపరేషన్లు చేయడం, ఇప్పటికి 3000 మందికి చేసి ఇంకా పైన ప్రతిరోజు కూడా 2 లేక 3 చిన్నపిల్లలకి ఆపరేషన్ చేయడానికి మాకు ఉత్సాహాన్ని అదే ఒక రకమైన డిటర్మినేషన్ ఇస్తుంది. ఇదంతా కూడా ఒక టీం వల్ల జరిగింది, నా ఒక్కడి వల్ల జరిగింది కాదు. మళ్ళా ఇది నేను రీట్రేట్ చేస్తున్నాను. 2 ఏళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ విభాగం నుంచి తీపి కబురు అందింది. కరువు పరిస్థితులతో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి తగ్గి ఆర్థిక వృద్ధి రేటు కుంటుపడుతుందనే భయాందోళనను తగ్గిస్తూ ఈ ఏడాది సాధారణం కంటే 6% అధికంగా వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ ప్రకటించింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో భారత్లోకి ప్రవేశించే అవకాశం ఉందని చెప్పిన భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ లక్ష్మణ్ సింగ్ రాఠౌడ్ దేశంలోని అన్ని ప్రాంతాలకు సమానంగా విస్తరిస్తాయని చెప్పారు. అయితే ఈశాన్య, ఆగ్నేయ ప్రాంతాల్లో సాధారణం కంటే కాస్త తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. కరువు విలయ తాండవం చేస్తున్న మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలోనూ మంచి వర్షాలే కురుస్తాయని వివరించారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం కొనసాగుతున్నప్పటికీ నైరుతి రుతుపవనాల ఆగమనంతో ఆ ప్రభావం క్రమంగా తగ్గుతుందని తెలిపారు. जैसा कि बताया गया कि एल्निनो अभी मौजूद है, लेकिन धीरे धीरे ये कम होता जा रहा है और मानसून के पूर्वार्ध से लेकर के तापमान काफी सामान्य हो जाएंगे. लेकिन कुल मिलाकर के सार ये है कि एल्निनो अब इतना प्रभावी जब मानसून शुरू हो जाएगा तब उसका जो नकारात्मक प्रभाव है वो नहीं हो. पिछले साल सामान्य से 14% कम रहा था ऑल इंडिया और इस साल सामान्य से 6% अधिक रहे. కరువుపై సుప్రీంకోర్టు అక్షింతలతో రాష్ట్రాలకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకం నిధులు విడుదల చేసిన కేంద్రం కరువు పీడిత రాష్ట్రాలకు మరో వెసులుబాటు కల్పించింది. 10% మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకం నిధులను కరువు నివారణ చర్యలకు వినియోగించుకోవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ ఢిల్లీలో తెలిపారు. కరువుతో ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు తాగునీరు, పశుగ్రాసం, ఇతర అవసరాల కోసం కేంద్రం సహాయం చేస్తుందన్న ఆయన ఇప్పటికే తాగునీటి కోసం 823 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు. దేశంలో 13 రాష్ట్రాల్లో కరువు ఉందన్న వ్యాఖ్యలను తోసిపుచ్చిన కేంద్ర మంత్రి 10 రాష్ట్రాలు తమకు కరువుపై నివేదికలు ఇచ్చాయని చెప్పారు. కరువు నెలకొన్న రాష్ట్రాల్లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పని దినాలను 100 నుంచి 150 రోజులకు పెంచుతామని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు ఇవాళ మరింత తీవ్రమయ్యాయి. దాదాపు అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు మించి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల వరకు చేరువ కావడం సహా తీవ్ర వడగాల్పులతో ప్రజలు అల్లాడుతున్నారు. గడచిన 24 గంటల్లో నల్గొండలో అత్యధికంగా 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండం, నిజామాబాద్, భద్రాచలం, కర్నూలు, తునిలో 43, అనంతపురం, నంద్యాల, ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్, మహబూబ్నగర్లో 42, తిరుపతి, నందిగామ, కడప, విజయవాడ, జంగమేశ్వరపురం, హన్మకొండ, హైదరాబాద్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నెల్లూరు, విశాఖపట్నం, ఆరోగ్యవరం, హకింపేటలో 39, ఒంగోలులో 38, కాకినాడ, కావలి, మచిలీపట్నంలో 37 డిగ్రీలుగా రికార్డయింది. ఎండవేడిమి, వడగాలుల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వాతావరణ శాఖ అధికారులు మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని తెలిపారు. తప్పనిసరైతే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో 108, 104 సేవలను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వైద్య రంగంపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ప్రధాన రహదారుల వెంట ప్రమాదాలు జరిగితే ప్రాణనష్టం నివారించేందుకు తక్షణ వైద్య సాయం అందేలా పోలీసు, వైద్య శాఖలు సంయుక్త కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. 108 ఉద్యోగుల వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్ ఉద్యోగులు, అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని మంత్రి లక్ష్మారెడ్డిని ఆదేశించారు. 104 వ్యవస్థను మరింత మెరుగుపరచాలన్నారు. ప్రధాన రహదారుల వెంట ట్రామా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆన్లైన్ హెల్త్ కేర్ సేవలు ఉపయోగించేలా చూడాలని స్పష్టం చేశారు. పెట్రోలింగ్ నిర్వహించే పోలీస్ వాహనాల్లోనూ ప్రథమ చికిత్సా పరికరాలు ఉంచాలని సూచించారు. గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు నగదు ప్రోత్సాహం అందించే ప్రతిపాదన రూపొందించాలని ఆదేశించారు. హైదరాబాద్లో నిర్మించి తలపెట్టిన 4 ఆసుపత్రులకు స్థలాన్ని ఖరారు చేసి నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖకు చేసిన భారీ కేటాయింపులు, సంస్కరణల ఫలితాలు పేదలకు అందేలా పనిచేయాలని కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ సర్కారు చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు దూరదృష్టితో తీసుకున్న సాహసోపేత నిర్ణయమని నీతి ఆయోగ్ ప్రశంసించింది. ఏకే జైన్ నేతృత్వంలోని నీతి ఆయోగ్ బృందం హైదరాబాద్లో అధికారులతో సమావేశమై 2 పథకాల వివరాలు సేకరించింది. తెలంగాణ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన చర్యలను వివరించారు. మిషన్ కాకతీయకు 11,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపిన అధికారులు కేంద్రం నుంచి RRR కింద 1,500, నాబార్డ్ నుంచి 2,000 కోట్లు అందుతున్నాయని తెలిపారు. మిగతా 5,000 కోట్లు సాయంగా అందించాలని కోరగా కేంద్రం నుంచి సాయం అందేలా కృషి చేస్తామని నీతి ఆయోగ్ ప్రతినిధులు తెలిపారు. ఇంటింటికి నల్లా నీరు అందించేందుకు ఉద్దేశించిన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని పరిశీలించాలని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసినట్లు నీతి ఆయోగ్ సలహాదారు ఏకే జైన్ తెలిపారు. మిషన్ భగీరథ పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అధికారులు మొదటి దశలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు 9 నియోజకవర్గాల్లోని 2,022 ఆవాసాలకు నల్లా నీరు ఇస్తామన్నారు. ఈ పథకానికి కూడా కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందించాలని అధికారులు కోరగా నీతి ఆయోగ్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజనలో భాగంగా నీటిపారుదల రంగంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం దేశంలోని సాగునీటి ప్రాజెక్టుల వేగవంతానికి పలు కీలక సిఫార్సులు చేసింది. ప్రాజెక్టుల అనుమతుల కోసం ప్రతిసారి ఢిల్లీలోని కేంద్ర జలసంఘం కార్యాలయాలకు వెళ్లే పని లేకుండా ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ కార్యాలయాల్లోనే అనుమతులిచ్చే విధంగా చూడాలని ప్రతిపాదించినట్లు సమావేశానికి హాజరైన మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణకు సంబంధించి ఈ పథకంలో చేర్చిన 11 ప్రాజెక్టులకు 1,155 కోట్లు గ్రాంటుగా నాబార్డ్ నుంచి 2,825 కోట్లు రుణంగా ఇప్పించాలని కోరినట్లు భేటీ తర్వాత హరీష్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు త్వరితగతిన పూర్తి చేయాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి మే 15వ తేదీ కల్లా మొదటి ఇన్స్టాల్మెంట్ విడుదల చేయాలని చెప్పి నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఏదైతే ఒక ప్రాజెక్టు పూర్తి చేయడానికి 60% గ్రాంట్ ఇస్తున్నారు, మిగతా 40% మరియు పెరిగిన ధరను నాబార్డ్ నుంచి సాఫ్ట్ లోన్ రాష్ట్ర రుణ పరిమితులకు మించి ఇప్పించడం జరుగుతుంది. సో ఈ తీసుకున్న అప్పును గ్రాంటును అక్రమంగా ఉపయోగించి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ఆయకట్టు రైతాంగానికి నీళ్లు అందించినట్టయితే ఇంట్రెస్ట్ కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రచారకర్తలుగా పనిచేసేందుకు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, కాజోల్ దంపతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఈ మేరకు బెజవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన అజయ్ దేవగన్ ఆంధ్రప్రదేశ్లో వినోదం, మీడియా, క్రియేటివ్ సిటీ ప్రాజెక్టులు చేపడతామని ప్రతిపాదించారు. ఏపీని విలక్షణమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. వర్చువల్ సాంకేతికతతో క్రియేటివ్ స్టూడియో నిర్మాణం, ఆధునిక లైడార్ టెక్నాలజీతో భూ ఉపరితల ఛాయాచిత్రాలు తీసే ప్రాజెక్టును చేపట్టేందుకు అజయ్ దేవగన్ బృందం ఆసక్తి వ్యక్తం చేయగా ఆ సాంకేతికతను సాగునీటి, భవన నిర్మాణ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ఉపయోగించాలని చంద్రబాబు సూచించారు. I just met the CM. I wanted to meet the CM because I have been a great admirer of his work. I've been working Hyderabad for the past 25 years and I've seen it change and grow in his tenure. I said the dedication he has, I'm sure Vijayawada and all the areas around here are now ready for a change. And there are some things we've spoken about to get associated with. It's too early to talk about it, so when I'm here next time, I will definitely talk about it. మారిషస్ బ్యాంకు రుణం చెల్లింపు కేసులో కేంద్ర మంత్రి సుజనా చౌదరికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనపై నాంపల్లి కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ను హైకోర్టు రద్దు చేసింది. ఇదే సమయంలో మే 5న నాంపల్లి కోర్టుకు వెళ్లి పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు సుజనా చౌదరిని ఆదేశించింది. తర్వాత రోజువారీ విచారణకు హాజరు కాకుండా మినహాయింపునిచ్చింది. మారిషస్ బ్యాంకు రుణం వ్యవహారంలో నాంపల్లి 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో సుజనా చౌదరి తదితరులపై కేసు నమోదు కాగా విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసింది. అప్పటికే ఆయన గైర్హాజరైనందున ఈ నెల 7న నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా సుజనా చౌదరి హైకోర్టును ఆశ్రయించారు. ఈ అభ్యర్థనపై వాదనలు విన్న కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ను నిలిపివేసింది. శ్రీశైలం కుడిగట్టు కాలువ పరిధిలో ఈఈగా పనిచేస్తున్న వెంకట శేషుబాబు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారుల తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆయన బంధువులున్న కర్నూలు జిల్లా బేతంచెర్ల, హైదరాబాద్ కూకట్పల్లిలో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వెంకట శేషుబాబు ఇంజనీర్గా పనిచేస్తూనే భార్య పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నారు. 4 భాగస్వాములతో కలిసి నంద్యాలలో 10 బహుళంతస్తుల భవనాలు నిర్మించారు. పలుచోట్ల విలువైన స్థలాలు ఉండగా ఏసీబీ అధికారుల సోదాలో ఇప్పటి వరకు 4 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తేలింది. 13 లక్షల విలువ చేసే ప్రామిసరీ నోట్లు దొరికాయి. ఇంకా 2 బ్యాంకులో ఉన్న లాకర్లు తెరవాల్సి ఉందని ఏసీబీ అధికారులు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థలో టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న షేక్ ఫజలుర్ రెహమాన్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే సమాచారంపై అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన స్వస్థలం కర్నూలు సహా గుంటూరు, విశాఖతో పాటు మొత్తం 11 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 2 కోట్ల రూపాయల మేర అక్రమాస్తులను గుర్తించినట్లు వివరించారు. విశాఖలోని దసపల్లా హిల్స్లో ₹1 కోటి విలువ చేసే 183 చదరపు గజాల్లో 3 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నట్లు గుర్తించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో 70 సెంట్ల వ్యవసాయ భూమిని కొనుగోలు చేస్తున్నట్లు ఆధారాలు దొరికాయని చెప్పారు. విశాఖలోని ఇంట్లో 4.46 లక్షల నగదు, సౌదీ అరేబియా కరెన్సీ లభించాయని తెలిపారు. గుంటూరులో అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. 110 మందిని బలి తీసుకున్న పుట్టింగల్ ఆలయ దుర్ఘటన దృష్టిలో పెట్టుకుని కేరళ హైకోర్టు తీవ్ర నిర్ణయం తీసుకుంది. కేరళలోని అన్ని ఆలయాల్లో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు అధిక ధ్వనులు వెలువరించే బాణాసంచను కాల్చడంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో పుట్టింగల్ దుర్ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉంటే పరిశీలించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు పుట్టింగల్ దుర్ఘటనలో గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 350 మందిలో మరో 26 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన తర్వాత పరారైన ఆలయ నిర్వహణ కమిటీకి చెందిన 7 సభ్యులు ఇవాళ లొంగిపోగా ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు జైలాల్, కార్యదర్శి కృష్ణన్ కుట్టి సహా మిగిలిన వారిని కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. మరో 13 మందిని కూడా అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. బాణాసంచా కాల్చేందుకు అనుమతి లేనప్పటికీ ఎలా అనుమతించారనే కోణంలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. వేర్వేరు వ్యక్తులు, సంస్థలు వివిధ బ్యాంకులకు చెల్లించాల్సిన మొండి బకాయిల మొత్తం ఎంతో బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 500 అంతకు మించిన రుణాలు ఎగవేసిన వారి వివరాల్ని రిజర్వ్ బ్యాంకు నుంచి సీల్డ్ కవర్లో అందుకున్న సుప్రీంకోర్టు మొండి బకాయిల విలువ బహిర్గతం చేయాలని ప్రతిపాదించింది. ఇందుకు అభ్యంతరం తెలిపిన ఆర్బీఐ రుణగ్రహీతల వివరాల్ని గోప్యంగా ఉంచాల్సి ఉందని, మొత్తం అప్పుల విలువ బహిర్గతం చేస్తే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని వాదించింది. ఈ వాదనతో విభేదించిన కోర్టు ఇది చాలా ముఖ్యమైన వ్యవహారమని, మొండి బకాయిల విలువను బహిర్గతం చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. హడ్కో రుణాలకు సంబంధించి దాఖలైన వ్యాజ్యంపై విచారణలో ఈ మేరకు వ్యాఖ్యానించిన కోర్టు ఆ వ్యాజ్యం పరిధిని విస్తరించి కేంద్ర ఆర్థిక శాఖను, భారతీయ బ్యాంకుల సంఘాన్ని వాదులుగా చేర్చింది. మొండి బకాయిల విలువ బహిర్గతానికి సంబంధించి ఏ అంశాలపై చర్చించాలో సూచించాలని ఆదేశించిన కోర్టు విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ అంచనాలతో వరుసగా 2వ రోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గత సెషన్లో 348 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 123 పాయింట్లు వృద్ధి చెందింది. ఉదయం 25,056 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి ఒక దశలో 24,996 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. తర్వాత వెలువడిన వాతావరణ శాఖ అంచనాలు సహా దేశీయ, విదేశీ మదుపరుల నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో 25,180 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 25,146 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 37 పాయింట్లు లాభపడి 7,709 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.